రాజకీయ కుట్ర ఉండే ఛాన్స్ అంటే ఇప్పుడు అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే పద్మావతి రెడ్డి గారు ఉన్నారో పద్మావతి రెడ్డి గారికి ఈ విషయం అంతా తెలుసు. అంటే అరెస్టు అక్రమ నిర్బంధం పెట్టిన విషయం, చిత్రహింసల విషయం, మరణానికి కారకులు అనే విషయం కూడా పోలీసులు కారకులు అనే విషయం తెలుసు. కాబట్టి ఆమె కూడా ఇంట్లో పాత్ర ఉన్నది కదా, ప్రైవేట్ వ్యక్తికి ఆమె పాత్ర కూడా ఉన్నది. ఇది అక్రమ నిర్బంధం పెట్టేయడం ఆమె పాత్ర లేదా? చిలుకూరు ఎస్ఐ తీసుకొచ్చింది. చిలుకూరు ఎస్ఐని ఎవరు తీసుకొచ్చారు? కోదాడ సిఐని ఎవరు తీసుకొచ్చారు? కోదాడ డిఎస్పీని ఎవరు తీసుకొచ్చారు? ఈమె తీసుకొచ్చింది. మరి ఈమె ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడుతున్నది కదా, ఈ విషయంలో కూడా మాట్లాడింది కదా. అంటే అర్థమైంది, ఆమెకు తెలిసే ఇదంతా జరిగింది. ఎవరి పేరు చెప్పడానికి మల్లయ్య పేరు చెప్తే భవిష్యత్తులో ఆయనకు రాజకీయ ప్రత్యర్థి లేకుండా పోతాడని చెప్పి ఈ ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నంలో అమాయకుడు బలేడు. ప్రధాన డిమాండ్ అన్న, ఇప్పుడు ఎస్ఐసిఐ మీద కేసు నమోదైంది. అందులో డిఎస్పీ ఎస్పీ కూడా ప్రధానంగా ఉన్నారు. ఎస్ఐసిఎం కేసు నమోదైంది కాబట్టి వాళ్ళ మీద విచారణ కూడా జరుగుతుంది. డిఎస్పీ హోదాలో ఉన్న వ్యక్తి నల్గొండ జిల్లా అధికారి ఒకరు వచ్చి విచారణ చేస్తున్నాడు. అట్లా నేను డిఎస్పీ ఎస్పీ కూడా ఉన్నారు కదా ఇలా. కాబట్టి డిఎస్పీ ఎస్పీ మీద విచారణ జరగాలంటే డిఎస్పీ ఎస్పీ కంటే పై ర్యాంకుకు సంబంధించిన అధికారులతో విచారణ జరిపించాలి. నేను డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నాను, మీ డిపార్ట్మెంట్ విచారణ జరిపించండి, మీ డిపార్ట్మెంట్తో విచారణ జరిపించండి. కాబట్టి ఐజీతోటో లేదా డీజీ ర్యాంకు వాళ్ళతోటో వెంటనే విచారణ జరిపించాలని చెప్పి డీజీపీ గారికి నేను డిమాండ్ చేస్తున్నా. ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ప్రజల ప్రాణాలకు విలువనివ్వదలుచుకుంటే, పోలీసుల అరాచకత్వాన్ని అరికట్టదలుచుకుంటే వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. అదే సమయంలో సిబిఐ తోటన్నా విచారణ జరిపించాలి. ఈ రెండు డిమాండ్లు మేము ముఖ్యమంత్రి మీద పెడుతున్నాం. ఈ విషయంలో ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించబోతున్నాం. ఈ నెల 18న సూర్యాపేటలో ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల రాష్ట్ర కమిటీ సమావేశం జరుగుతుంది. అందులోనే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడం కోసం మా పోరాటాన్ని ఎన్నుకుంటా పోతున్న మనిషి కూడా గుర్తు చేస్తాం.